ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలేను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మాటలు అందరికీ అద్భుతముగా వినిపిస్తాయి. కానీ ఆచరణలో పెట్టాలంటేనే మనసుకు భారముగా అనిపిస్తాయి. ధర్మశాస్త్రము శిక్షను చూపిస్తే ప్రభువారి బోధ మనసులోనే పాపం పుట్టకుండా గోడ కడుతూ ఉంది. మోహపు చూపే తొలగిస్తే వ్యభిచారము దూరం అవుతుంది. కోపపు జ్వాల చల్లబడితే నరహత్యకు అవకాశమే ఉండదు. ఆయన బోధలు జీవనాన్ని సరళతం చేసే దివ్య మార్గాలు, శాంతి సౌఖ్యములు దారి చూపే దేవుని హృదయ స్పందన. కానీ నీ సిలువని ఎత్తుకో అన్నప్పుడు అది మోయమంటారా అని మనసు ఒప్పుకోదు. సిలువ బాధలకు గుర్తు, సిలువ త్యాగమునకు గుర్తు, సిలువ లోక పాపానికి గుర్తు. మనమేం పాపము చేశాము సిలువ మోయడానికి అని ప్రశ్నించిన ప్రశ్న కంటే గొప్ప సమాధానము యేసు ప్రభు యొక్క దేవుని యొక్క సిలువనే. ఆయన తన కోసము కాదు, మన పాపాల కోసము మన స్థానంలో ఆయన నిలబడి ఆయన భారమైనటువంటి ఆ సిలువను ఆయన మోశాడు. సిలువ అనేది చెక్కతో చేసిన దిమ్మలు కాదు. ఈ లోకానుసార జీవనాన్ని త్యజించి నడిచే మార్గం, ఆడంబరాలకు వీడుకోలు చెప్పే మనస్సు, సుఖాన్ని త్యజించి సత్యాన్ని ఎంచుకునేది, ప్రక్క వాళ్ళ విలాసముతో తేలుతూ మనమేమో సాధారణ జీవితంలో నడుద్దామంటే మనసు దుఃఖపడుతుంది. లోక విషయాల్లో దుఃఖిస్తే ఓదార్పు దొరకదు. కానీ దేవుని మార్గంలో దుఃఖిస్తే దేవుని చేతులతో మనల్ని ఆదరిస్తాయి. దుఃఖపడవారు ధన్యులు అనేది ఆయన నమ్మకమైనటువంటి మాట. ధనవంతుల విలాసానికి పరలోకంలో స్థానము కష్టం. క్షమించడము, తట్టుకోవడము, దూరముగా నిలవబడము, ఇవన్నీ మోయగలిగిన వారు పరలోక రాజ్యానికి వారే వారసులు. కాబట్టి తృప్తితో జీవించడము, తట్టుకోవడము, దూరముగా నిలవబడము ఇవన్నీ ఒక చిన్న సిలువే. అవి మోయగలిగిన వారే పరలోక రాజ్యానికి వారసులు. కనుక ప్రియులారా, మనల్ని మనము ఉపేక్షించుకుంటే సిలువ భారమై ఉండదు, భారమనే భావన కూడా తొలగిపోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.